భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో డీఈఓ వెంకన్న మరణించడం పట్ల సంతాపం తెలిపారు. తక్షణమే విచారణ జరిపి పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డీటీఓ వెంకన్న తన విధి నిర్వహణలో భాగంగా వెళ్తుండగా అదుపు తప్పిన టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు డీటీఓ వెంకన్న అకాల మరణం పట్ల హనుమకొండ ఆర్టీఓ కార్యాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ సంతాపాన్ని తెలియజేశారు. కార్యాలయ ప్రాంగణంలో డీటీఓ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీటీఓగా వెంకన్న సేవలు ఎంతో ప్రశంసనీయమని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అధికారిని కోల్పోవటం రవాణా శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. డీటీఓ వెంకన్న మృతదేహానికి భూపాలపల్లి ఆసుపత్రిలో కలెక్టర్ రాహుల్ శర్మ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. రవాణా శాఖలో విధులు నిర్వర్తిస్తున్న డీటీఓ వెంకన్న మృతదేహానికి భూపాలపల్లి ఆసుపత్రిలో కలెక్టర్ రాహుల్ శర్మ నివాళులైతే అర్పించారు. ఇక ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? థ్యాంక్ యూ మాధురి. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో డీటీఓ వెంకన్న అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. దీనిపైన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై ఈ దుర్ఘటనపై డీటీఓ వెంకన్న మరణించిన పట్ల సంతాపం తెలుపడం, తక్షణమే విచారణ జరిపించిన తర్వాత పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. డీటీఓ వెంకన్న తన విధి నిర్వహణలో భాగంగా వెళ్తుండగా అదుపు తప్పి బొగ్గు ట్రిప్పరు మీదికి దూసుకురావడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు స్థానికులు కూడా తెలుపడం జరుగుతుంది. ఇక ఈ దుర్ఘటనపై వెంకన్న అక్కడెక్కడ మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి తగిన సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి బాధితులపై కఠిన చర్యలు కూడా తీసుకునేలాగా అధికారుల ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీటీఓ వెంకన్న అకాల మరణం పట్ల హనుమకొండ ఆర్టీఓ కార్యాలయంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి పెండం కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నారు. ఇటు హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాద్, ములుగు, జనగాం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీఓ ఆఫీస్ లో కూడా మొత్తం నల్ల బ్యాడ్జీలు ధరించి వారందరూ కూడా ఎక్కడెక్కడ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా చూస్తే మరికొంతమంది కూడా వెంకన్నతోని అతనికి ఎప్పుడైనా కూడా అందరి పట్ల అందరితో పాటు కలిసిమెలిసి ఉండే వెంకన్న మంచి ఒక సానుభూతి పరుడు. అదే కాకుండా అతను ఎవరితో పాటు ఎవరికి కూడా ఎక్కడికి వెళ్లకుండా వివాద రైతుడుగా ఉండడంతో పాటు వెంకన్నకు మంచి పేరు ఉందని చెప్తున్నారు. దీంతో పాటు ఆర్టీఓ ఆఫీసులలో కూడా వెంకన్న యొక్క చిత్రపటాన్ని పెట్టి అందరూ సంతాపం కూడా తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా చూస్తే వెంకన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళి ఏదైతే రోడ్డు రవాణా శాఖకు సంబంధించిన కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ కూడా అక్కడికి తక్షణమే వెళ్ళి వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడం జరిగింది. దాంతో పాటు ఏరియా హాస్పిటల్కి ఇతని మృతదేహం తరలించడంతో పాటు అక్కడి నుంచి ఇది వెంకన్న సొంత ఊరు స్వగ్రామమైన మహబూబాద్ జిల్లా మరిపేడ గ్రామం నుంచి అతని కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. అతని కుటుంబ సభ్యులను కూడా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా వారిని పరామర్శించడం జరిగింది. అదే కాకుండా ఇతర రాజకీయ నాయకులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ వారికి కూడా ఓదార్చడం కాకుండా వెంకన్నకు సానుభూతి పరంగా కూడా అతనికి శ్రద్ధాంజలి కూడా ఘటించడం జరుగుతుంది. ఈ విషయంపై డీటీఓ వెంకన్న సేవలు ఎంతో చేశారో అతని సేవలను మరవలేమని చెప్పేసి విధి నిర్వహణ కూడా అంకిత భావంతో పనిచేసేవారని చెప్పేసి అధికారులు కూడా మంచి అధికారిని కోల్పోయాయని చెప్పేసి రవాణా శాఖకు తీరని లోటు అని చెప్పేసి అధికారులు కూడా కాకుండా తెలుస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క భూపాలపల్లి జిల్లా కలెక్టర్ స్వయంగా అతనే అక్కడికి ఉండి మొత్తం అక్కడ వాతావరణం కూడా యాక్సిడెంట్ జరిగింది ఏందని చెప్పేసి స్థానికంగా వెంకన్నతో పాటు ఉన్న తోటి సహా ఉద్యోగులను కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. దీనిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎవరైతే ఈ యొక్క యాక్సిడెంట్ చేశారో ఆ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారో అతన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే అతని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ తెలియజేస్తున్నారు. ఓకే సుధాకర్.